సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి ప్రజల చిరకాల వాంఛ అద్దంకి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ కేటాయించడం ఆ కళ 15 సంవత్సరాల సాకారమైందని మంత్రి గొట్టిపాటి హర్షం వ్యక్తం చేశారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దీనికి సహకరించిన సీఎం చంద్రబాబుతో పాటు పాదయాత్ర హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్ కు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బుధవారం అద్దంకి ఆర్డీఓ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పలువురు అధికారులు మంత్రి గొట్టిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపడం పట్ల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అద్దంకి మండలంలోని మణికేశ్వరంలో సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి చిత్రపటాలకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వంలో మన అద్దంకి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి బాపట్ల జిల్లాలో కలిపారు. బాపట్ల జిల్లాలో కలపడం వల్ల మనం బాపట్ల పోవాలన్నా, ఆర్టీఓ ఆఫీస్ చీరాలు పోవాలన్నా చాలా ఇబ్బందికరమైంది. అలాంటి ఇబ్బందుల కోసం చూస్తూ ఉంటే దారంతా తిరుగుతాం అందరూ చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మండలంలో నుంచి బాపట్ల పోవాలంటే 100 కిలోమీటర్లు అవుతా ఉంది. అద్దెకి నుంచి పోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే సరిపోతుంది. ఒకవేళ ఆ పని కాకపోతే మళ్ళీ రెండో రోజు పోవాలంటే మళ్ళీ బాగా ప్రయాసాలు కోర్చాల్సి వస్తుంది అని చెప్పనగానే సార్ అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందనమాట. సార్ ఇది ఉంది, మా ప్రాంత ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి అప్పుడు మార్కాపురం వచ్చినప్పుడు కూడా చెప్పుకొచ్చారు. మార్కాపురం జిల్లా చేస్తాను, అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతాను అని చెప్పేసి నారా లోకేష్ గారు మన ఇక్కడ పాత బస్టాండ్ సెంటర్లో యుగళం పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. నేను వచ్చిన వెంటనే అద్దంకి నియోజకవర్గం తీసుకెళ్లి ఒంగోలు ప్రకాశం జిల్లాలో కలుపుతాను అని చెప్పేసి ఆ హామీని అమలులో నెరవేర్చడమే కాకుండా ప్రత్యేకంగా మనకు రెవెన్యూ డివిజన్ ఏదైనా మనకు రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఏర్పాటు చేసి అందజేసేందుకు ఆ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మన గ్రామ ప్రజల తరఫు నుండి. ఇంకా ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు సూపర్ 6 గమనించాం మనం. సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చున్నారో ఆ హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు, గొట్టిపాటి గారు అమలు చేయడం జరిగింది. దీన్ని మనం కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనందరం ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు పాలాభిషేక కార్యక్రమం చేద్దాం. మరి అదే డెవలప్మెంట్ ప్రకారంగా చాలా బాగుంది. అయినా సరే అది పూర్తి చేశారు. ఈరోజు రేపు లైబ్రరీ కూడా బిల్డింగ్ చేస్తున్నారు, ఇంటీరియర్ మెయింటైన్ ఇస్తారు. డెవలప్మెంట్కి ఎవరు అడ్డుపడదు, డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ ఇబ్బంది ఎక్కువ పోయింది. పక్కన రండి పెద్ద రండి. రండి పెద్ద ఏం కాలేదురా, ఎంత మనోళ్ళగా బయట ఉన్నారండి. రండి.